హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బాలాజీ సీమ. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి మన రాయలసీమలో రైతులు బోర్ వేపిస్తారు. ఆ బోర్ వేపిస్తే నీళ్ళు చుక్క పడవు, అప్పు చేసి వేపిస్తారు. అది పడితే పడుతుంది, లేకపోతే లేదు. ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, గోదావరి జిల్లాలో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వ్యవసాయానికి నీళ్ళు చూపిస్తాను. ఇదిగో ఈ పంట కాలువ అన్నమాట. ఈ కాలువ నుండి మొత్తం ఇలా వస్తుంది పైనుంచి ఇలాగా. ఈ కాలువ మొత్తం దీంతో, ఇదిగో మన రాయలసీమలో ఇలాంటి కాలువలు ఉండవు కదా రైతులకి. మనం పడితే వర్షాలు పైనుంచే పడాలి, లేకపోతే బోర్ వేయించాలి. ఆ బోర్ వేయడంలో కూడా ఫెయిల్ అయిపోతే బోర్లో నీళ్ళు పడవు కూడా. ఇది చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు బాబ్బా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎలా ఎక్కుతారో ఏమో దీనికి. కేరళ తర్వాత ఇదే ఫేమస్. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ అందాన్ని. ఇదిగో ఫ్రెండ్స్, ఈ 30-40 ఎకరాలు మొత్తం ఆ నీళ్ళతోటే వేస్తారనమాట. ఈ ఆకుమడికి చూసారా, ఇది కనబడేది అంతా ఇది మొత్తం అదే నీళ్ళు, పంట నీరు వాడతారనమాట. మన రాయలసీమలకు బోర్ వేపిస్తారు. ఆ బోర్లో నీళ్ళు సరిపోతే ఓకే, లేకపోతే పంట అంతా ఎండిపోయి నాశనం అయిపోతుంది. వీళ్ళకి అలా కాదు, ఎప్పుడు బోర్లో ఇది పంట కాలం నీళ్ళు వస్తూనే ఉంటుంది. చూడండి కొబ్బరి చెట్లు ఎంత పెద్దవి ఉన్నాయో. ఇది అందానికి పెట్టిన పేరు. మన కేరళ తర్వాత ఇదే. కొబ్బరికాయలు ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మన రాయలసీమలో? ఒక్కోటి 30 రూపాయలు, 40 రూపాయలు. ఇలా ఇక్కడ చెట్టుకు తీసిన కాయ 5 రూపాయలు, 4 రూపాయలు చీపు. వీళ్ళు పండించేది ఏం బియ్యం తెలుసా ఫ్రెండ్స్? మనం రేషన్ బియ్యం తింటాం కదా, అదే వీళ్ళు పండించేది. మన బీబీటీ అంట, సోనా మసూరి మనలా పండది వీళ్ళకి. ఈ ఒక్క పంటనే, ఇంక వేరే పంట ఏది పండది వీళ్ళకి. ఓకేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, రిక్వెస్ట్.